హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు ఫనీ టీమ్. ఈరోజు ఐపీఎల్ వేడి వార్తలు స్వాగతం సుస్వాగతం. ఏమంటే ఈరోజు ముఖ్యమైన హెడ్లైన్ ఏమంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నెంబర్ 6, వెన్యూ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్. సో ఈడ మనం చూసుకుంటే హెడ్ టు హెడ్ కేకేఆర్ వచ్చేసి గాయస్, పిచ్ రిపోర్ట్ కొంచెం మాట్లాడుకుంటే, పిచ్ గ్రౌండ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ చాలా చిన్నది, అంత పెద్దది కూడా కాదు. బౌండరీ లైన్స్ చిన్నగా ఉంటాయి. స్పిన్నర్స్కి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి మేబీ టాస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గాయస్. ఎవరైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్ పిచ్ ఇది. స్పిన్నర్ బాగా, బట్ ఈ రెండు టీంలకి పెద్ద స్పిన్నర్స్ ఎవరు లేరు. బట్ కేకేఆర్తో కొంచెం ఉన్నారు. కేకేఆర్ మేబీ అప్పర్ హ్యాండ్లో ఉండొచ్చు. సునీల్ నారాయణ్ కొంచెం రౌండ్ చేయొచ్చు. సునీల్ నారాయణ్ మరియు ఏమంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ 5 మ్యాచెస్లో కేకేఆర్ హెడ్ టు హెడ్ 3 సార్లు విన్ అయింది, 2 సార్లు లాస్ అయింది. సో అలాగే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 2 సార్లు విన్ అయింది, 3 సార్లు లాస్ అయింది. కానీ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ తీసుకుంటే కేకేఆర్ 7 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో అప్పర్ హ్యాండ్ కేకేఆర్కే ఉంది. అందులో హోమ్ క్రౌడ్ వాళ్ళకి సపోర్ట్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తుంటే ఎస్ఆర్హెచ్ బలంగా ఉంది. వీడు చెప్పినట్టు 10 మ్యాచెస్ చూస్తే కేకేఆర్ బలంగా ఉంది. సో మీ ఒపీనియన్ ఏది? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఓవరాల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గైస్. బౌలర్స్ మేబీ అంతగా అనుకూలించకపోవచ్చు. మా యాక్చువల్లీ మొత్తం టార్గెట్ మేబీ ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వాలి, సెకండ్ ఆ పిచ్లో మేబీ 170 to 180. ఇట్ వాస్ గుడ్ స్కోర్. బట్ అగ్రెషన్గా టీమ్ ప్లే చేస్తారు కాబట్టి మేబీ మనం కొంచెం 10 రన్స్ చేసుకున్న 190-195 మేబీ దట్స్ బిలో 200. దానికన్నా ఎక్కువ వచ్చిందంటే ఎలా చూసుకున్నా చేజింగ్ కొంచెం ఇంపాసిబుల్ అనొచ్చు. చేజింగ్ కొంచెం ఇంపాసిబుల్ అంతే. అలాగే మనం స్కోర్ ప్రొటెక్షన్ పెడదాం గైస్. మీకు స్కోర్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నచ్చితే మీరు చెప్పండి. లేదంటే కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 50 నుంచి 65 రన్స్ రావచ్చు. నో వికెట్. ఓ గైస్, ఇది ఓకే. ఎందుకంటే రెండు టీంలో బౌలర్స్ ఎక్కువ లేరు. నా ప్రొడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ మంచి ఫైర్ మీద ఆడుతూ ఉంటారు కాబట్టి మేబీ ఒక 60-65 ఫర్ 1 వికెట్ ఆర్ 1 వికెట్ 60-65. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎవరు ఇప్పుడు అంతగా ఆగట్లేదు, అంత చాగట్లేదు, అందరూ వెళ్ళిపోతే అంత ఫాస్ట్. అలాగే నేను ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మేబీ బౌలర్స్ కూడా వాళ్ళు లేరు, బట్ ఓకే 190 ఆర్ 195 విత్ వికెటా వితౌట్ వికెటా? వికెట్స్ చెప్తా. మేబీ నా స్కోర్ వచ్చేసి 200 గైస్. 200 పెడతాం ఎస్ఆర్హెచ్ అంటే, బట్ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు, సరిగ్గా ఆడతలే. సరే 197 ఫర్ 4 or 5 వికెట్స్ ఓవరాల్. మీది కేకేఆర్ ఎంత చెప్తావు టోటల్ స్కోర్ ఒకవేళ మీరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే? నేను ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 190, మ్యాక్సిమం 190 అంతే. 200 క్రాస్ చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. లెట్స్ సీ గాయ్స్, దీంట్లో ఏం జరుగుతుందో. మేబీ మేమేమైనా తప్పు కూడా చెప్పిండొచ్చు, చూద్దాం, రేపు మాట్లాడుకుందాం దాని గురించి. మీరు కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా? అలాగే ఎన్ని వికెట్లు ఎంత స్కోర్తో కూడా ట్రై చేయండి. ఎవరు ఎంత మంచిగా ప్రెడిక్ట్ చేస్తారో చూద్దాం. అలాగే టాప్ ఆర్డర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రెండు టీంల్లోనూ మంచి బలమైన టాప్ ఆర్డర్స్ ఉన్నారు. టాప్ ఆర్డర్ వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ అజింక్య రహానే కేకేఆర్ ఎరగొట్టేసారు. ముంబై బౌలింగ్ మీద అంతగా కొట్టాడంటే జస్ట్ ఇమాజిన్.
ఎస్ఆర్హెచ్ ఎట్లా కొడతారు. బూమ్రాకి అలా కొట్టాడు. ఆ, బూమ్రా వరల్డ్ ఫేమస్ బూమ్రా, ఉమ్. వాడికి ఎలా కొట్టాడు అరే అంచనా. అలాగే ఫినాలియన్ కూడా, ఫినాలియన్ మంచి స్టార్ట్ ఇచ్చినా అంటే ఇద్దరికి పార్ట్నర్షిప్ కన్ఫర్మ్ పవర్ ప్లే లో మేము అనుకున్న స్కోర్, మేము ప్రెడిక్ట్ చేసే స్కోర్ కన్నా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు డెఫినెట్లీ. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా ఎక్కడ తక్కువ ఇషాన్ లేదు guys. కిషాన్. లేదు వన్ డౌన్ వస్తాడు ఫస్ట్. అభిషేక్ హెడ్. ఓ వీళ్ళు ట్రావిస్ హెడ్. ఫామ్ లో లేరు, బట్ ఇన్ కేస్ ఈ మ్యాచ్ తగులుకుంటే మేము ప్రెడిక్ట్ చేసిన స్కోర్లు ఎక్కడికి పనికిరావు, ఎక్కడికైనా పోతాయి. అంతే. దట్స్ ఇట్ గైస్. యాక్చువల్లీ నా ఒపీనియన్ వచ్చేసి ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. నీ ఒపీనియన్ ఏమంటావు? ఎస్ఆర్హెచ్ ఆర్ కేకేఆర్? మేబీ 70% ఎస్ఆర్హెచ్, 30% అంచుమించు కేకేఆర్. 30%. బట్ ఈ 70% అంటే గ్యాస్ మీరే చెప్పండి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పుకుంటా అన్నాడు. ఓకే, మీరు కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుంది అనేది. స్టే వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. ఎస్ఆర్హెచ్ గెలిస్తే Hmm. మేము SRH తిరుపతికి వస్తాం. Oh my God.